హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ ఆల్. నిన్న వరల్డ్ కప్ అయితే గెలుచుకుని హిస్టరీ క్రియేట్ చేసాం. ఇప్పటివరకు హోస్టింగ్ నేషన్ గెలిచిందే లేదు అన్నారు, టైటిల్ డిఫెండ్ చేసుకుందే లేదు అన్నారు. రెండు కూడా రాంగ్ అని ప్రూవ్ చేసి మనం నిన్నైతే ఛాంపియన్స్ అయ్యాం. అయితే వరల్డ్ కప్ లాంటి వండర్ఫుల్ క్యాంపెయిన్స్ జరిగినప్పుడు యాజ్ ప్లేయర్స్ ఆర్ ఇన్ జనరల్గా కూడా మనం తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి చాలా పాయింట్స్ ఉంటాయి. అయితే ఈ వరల్డ్ కప్లో నేను తెలుసుకున్న కొన్ని పాయింట్స్ మీ అందరితో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో అవేంటో మనం చూసే ముందు మన ఛానల్కి మీరు ఫస్ట్ టైం వచ్చి ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, సో దట్ నేను ఎప్పుడు వీడియో చేసినా వెంటనే మీ వరకు చేరుకుంటుంది. సో వీడియోలోకి వెళ్తే నేను ఇప్పుడు చెప్పబోయే అన్నీ కూడా ప్యూర్లీ నా ఒపీనియన్స్ మాత్రమే, సో నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్. సో ఈ వరల్డ్ కప్ టీం చూస్తే ఒక మీటింగ్లో ఇండియన్ టీం ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ చెప్తారనమాట, ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ ప్లేయర్ ఈజ్ ఇట్స్ టీమ్ అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ టీమ్ ఈజ్ ఇట్స్ ప్లేయర్ అని చెప్పి. అంటే ఒక ప్లేయర్కి టీం అనేది ఎంత ముఖ్యమో టీంకి ప్లేయర్ కూడా అంతే ముఖ్యం అన్న ఈ ప్రిన్సిపల్ని అయితే ఆయన చెప్పారు. అయితే ఈ ఒక్క సిద్ధాంతం ఇట్ సమ్స్ అప్ ద హోల్ జర్నీ ఆఫ్ దిస్ ఇండియన్ టీమ్. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఈ వరల్డ్ కప్ ముందు అభిషేక్ శర్మ వాజ్ ఇన్ గ్రేట్ ఫార్మ్ అండ్ సంజు శాంసన్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ ఫార్మ్, బట్ హౌ థింగ్స్ చేంజ్ ర్యాపిడ్లీ. బట్ స్టిల్ మీరు చూడొచ్చు అభిషేక్ శర్మని ఏ విధంగా ఫస్ట్ మ్యాచ్ నుండి బ్యాక్ చేశారో అలాగే ఫైనల్ మ్యాచ్ వరకు కూడా బ్యాక్ చేసుకుంటూ వచ్చింది ఇండియన్ టీమ్ డిస్పైట్ ఆఫ్ హిస్ బ్యాడ్ పెర్ఫార్మెన్సెస్ అండ్ ఆల్. ఇవన్నిటి గురించి అభిషేక్ శర్మ గురించి, సంజు శాంసన్ గురించి, అవన్నిటి ప్రతి ఒక్కరి దగ్గర నుండి కూడా నేర్చుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. వన్ బై వన్ వెళ్దాం. ఫస్ట్ సంజు శాంసన్ జర్నీలో నేను ఆల్రెడీ ఒక రీల్ చేసి అందులో కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా. మనం పర్సివిరెన్స్ చూడొచ్చు. ఎందుకంటే టీంతో గత కొన్ని సంవత్సరాలుగా ట్రావెల్ చేస్తున్నాడు, అయినా కూడా ఛాన్సెస్ దొరకలేదు. ఫైనల్లీ ఈసారి వరల్డ్ కప్లో ఛాన్స్ దొరికే అవకాశం ఉందనుకుంటే జస్ట్ బిఫోర్ టోర్నమెంట్ న్యూజిలాండ్తో ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత అసలు 11లోని డ్రాప్ అయిపోవడం, ఛాన్సే రాదనుకుంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాల్సి వచ్చి టీంలోకి రావడం. అండ్ అలాంటి ప్రెషర్ సిచ్యువేషన్స్లో లుక్ ఎట్ ద వే దిస్ గాయ్ కెప్ట్ హిమ్సెల్ఫ్ సో కామ్. ఎంత కామ్గా కనిపించాడంటే అది యూజువల్ సంజు శాంసన్ కాదు. నేనేమంటానంటే తనకి ముందు జరిగిన ఫెయిల్యూర్స్ ఏవైతే ఉన్నాయో ఇఫ్ అవి అన్నీ జరిగి ఉండకపోతే ఈ రోజు సంజు శాంసన్ అంత మెచ్యూరిటీ, అంత కామ్నెస్, ఆ ఇన్నింగ్స్ అలా వచ్చుండేవి కాదని నా నమ్మకం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫెయిల్. అంటే మీరు ఫెయిల్ అవ్వమని చెప్పట్లే, బట్ ఫెయిల్యూర్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మన జర్నీలో అని చెప్తున్నా. ఫెయిల్యూర్స్ వస్తే దాన్ని పాజిటివ్గా తీసుకోండి, వదిలేయొద్దు. పర్సివరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సివరెన్స్ అంటే పట్టుదలగా మనకి ఫెయిల్యూర్స్ వచ్చినా సక్సెస్ అవుతాను, లో ఫీల్ అవుతాం, డౌట్స్ వస్తే అన్నీ ఉంటాయి, బట్ ఎక్కడ గివ్ అప్ చేయకుండా మన రొటీన్స్ మనం చేయడం, మన ప్రాసెస్ మీద ఫోకస్ చేయడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అండ్ దట్ ఆల్ లెడ్ టు వాట్ సంజు శాంసన్ డిడ్ ఎస్టర్డే ఆర్ నాకౌట్ గేమ్స్లో ఏదైతే 89 అండ్ రీసెంట్గా ఫైనల్లో స్కోర్ చేసిన 89 పెర్ఫార్మెన్స్ అంతా వచ్చాయంటే ఖచ్చితంగా తన ఫెయిల్యూర్స్ కూడా నేను చాలా అట్రిబ్యూట్ చేస్తాను ఈ సక్సెస్ ఏదైతే వచ్చిందో. ఎనీ ప్లేయర్ గోయింగ్ త్రూ సమ్ రఫ్ ప్యాచ్ ఆల్వేస్ రిమెంబర్ పర్సివరెన్స్ ఇస్ ద వే అండ్ ఓన్లీ థింగ్ విచ్ వీ కెన్ డూ ఇస్ కంట్రోలబుల్స్. మన చేతుల్లో ఏముందో అదే మనం కంట్రోల్ చేయగలుగుతాం కాబట్టి దాని గురించే వరీ అవ్వండి, ఇంకా దేని గురించి కూడా వరీ అవ్వద్దు. ఇట్స్ ఎ గ్రేట్ లెసన్ ఫ్రమ్ సంజు శాంసన్స్ జర్నీ. అలాగే అభిషేక్ శర్మ మీరు చూడండి ఎంత బ్రైట్ ఫామ్లో ఉన్నాడు, అందరూ అప్లాజ్ చేస్తున్నారు, వరల్డ్ నెంబర్ 1 T20 బ్యాటర్. బట్ సడన్గా ఎప్పుడైతే వరల్డ్ కప్ స్టార్ట్ అయిందో ఫస్ట్ మ్యాచెస్ సాఫ్ట్ డిస్మిస్లు అయ్యాడు. ఆ సాఫ్ట్ డిస్మిస్లు అవ్వడం ఏమైందంటే టీమ్స్ కూడా చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాయి తనకి. తను యూజువల్లీ స్కోర్ చేసే ఏరియాస్ ఓవర్ కవర్స్ అలాగే డీప్ మిడ్ వికెట్, ఆ రెండు ఏరియాస్లో కూడా ఫీల్డర్ని పెట్టి ఆఫ్ స్పిన్నర్ కొద్దిగా స్ట్రగుల్ అవుతాడని తెలిసి ఆఫ్ స్పిన్నర్తో తీసుకురావడం, ఒక షెల్లోకి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే బ్యాటర్ ఒక షెల్లోకి వెళ్ళాడో యూజువల్లీ బైలాటరల్ సిరీస్లో త్వరగా ఎండ్ అయిపోతాయి కాబట్టి సిరీస్ తర్వాత తను వర్క్ చేయడానికి లేదా ఆ స్ట్రీక్ బ్రేక్ అవ్వడానికి కొంత టైం దొరుకుతుంది. బట్ వరల్డ్ కప్ లాంటి పెద్ద సిరీస్లో బ్యాక్ టు బ్యాక్ గేమ్స్ ఉంటాయి, కంబ్యాక్ చేయడానికి కూడా టైం దొరకదు. బట్ అభిషేక్ శర్మ ఫైనల్ కంబ్యాక్ అయితే ద హోల్ క్రెడిట్ గోస్ టు గౌతమ్ గంభీర్ అండ్ సపోర్ట్ స్టాఫ్ అండ్ ద హోల్ టీమ్ బికాస్ ది బ్యాక్డ్ హిమ్ లైక్ ఎనీథింగ్. అభిషేక్ శర్మ తనని తాను డౌట్ చేసుకున్న రోజుల్లో కూడా వీళ్ళందరూ కూడా నమ్మారు, వీళ్ళందరూ కూడా బ్యాక్ చేసుకున్నారు. ఇది అగైన్ నేను చెప్పిన ఫస్ట్ పాయింట్కి వస్తుంది, ప్లేయర్ కోసం టీం కోసం ప్లేయర్ అనేది. ఎందుకు చెప్తున్నానంటే గౌతమ్ గంభీర్ యొక్క గ్రేట్నెస్ ఇక్కడ తెలుస్తుంది. గౌతమ్ గంభీర్ గంభీరంగా ఉంటాడు, కోపంగా ఉంటాడు, తను అగ్రెసివ్గా ఉంటాడు, చాలా హార్ష్గా ఉన్నట్టు కనిపిస్తాడు. ఇవన్నీ పక్కన పెడితే ఎంత ట్రస్ట్ చేశాడు తన ప్లేయర్స్ని తను అనేది అభిషేక్ శర్మ విషయంలో తెలుస్తుంది. అలాగే వాళ్ళు కూడా డెలివర్ చేశారు. ప్లేయర్ అనేవాడు టీం కోసం ఆడాలి, టీం కోసం ఆడుతూ ఉంటే ఆటోమేటిక్గా గెలుపు అనేది వస్తుంది, మైల్ స్టోన్స్ కోసం ఆడొద్దు అని దీన్ని ఎవరు కూడా కాదనలేరు. కాకపోతే ఒక ప్లేయర్ సెల్ఫిష్గా ఆడాల్సిన పరిస్థితులు ఎందుకు క్రియేట్ అవుతాయి టీంలో అంటే ఇన్సెక్యూరిటీస్ వల్ల, తన కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల, తను నెక్స్ట్ మ్యాచ్ ఉంటానో ఉండనో ఏమవుతుంది అనే ఒక డౌట్స్ క్రియేట్ అవుతాయి కనుక ఖచ్చితంగా తెలియకుండానే తను పర్సనల్గా ఆడడం అనేది స్టార్ట్ అవుతుంది. బట్
ద గ్రేట్ థింగ్ ఇక్కడ గంభీర్ చేసింది ఆ డౌట్స్ కానీ ఆ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ కానీ అవన్నీ తీసేసాడు టీం నుండి. తను ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసాడు, ఒక ట్రస్ట్, ఒక బిలీఫ్ క్రియేట్ చేసే టీం మెంబర్స్ అందరిలో కూడా. మీరు ఫెయిల్ అయినా కూడా మీ స్కిల్స్ మీద నాకు నమ్మకం ఉంది, నేను మిమ్మల్ని బ్యాక్ చేస్తానైతే ఖచ్చితంగా బ్యాక్ చేశాడు. అలాంటి అట్మాస్ఫియర్ అయితే క్రియేట్ చేశాడు. అలాంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడమే కాదు, హీ వాక్ త్రూ హిస్ టాక్, ఏదైతే చెప్పాడో అదే చేసి చూపించాడు. ఆ నమ్మకం, ఆ సెల్ఫ్ బిలీఫ్ అంతా కూడా ఇట్ రిఫ్లెక్టెడ్ ఇన్ అభిషేక్ శర్మస్ బ్యాటింగ్ ఇన్ ద ఫైనల్. ఎస్, పాజిటివ్గా ఉంటే మన ప్లేయర్స్ యొక్క పాజిటివ్నెస్ రఫ్ ఆన్ అవుతుంది. ఆ పాజిటివ్ టాక్, సెల్ఫ్ టాక్ అనేవి కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో ఎప్పుడైనా కూడా ఎనీ టీమ్ ఆర్ ఎనీ కోచ్ ఆర్ ఎనీ ప్లేయర్ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, టీంలో ఒక ఇన్సెక్యూరిటీ, ఒక నెగిటివ్నెస్ అనేది లేకుండా చూడడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, ఎప్పుడు కూడా ప్లేయర్స్ కాన్ఫిడెంట్గా, ఒక ట్రస్ట్, ఒక ఫెయిత్తో ఇక్కడ నన్ను జడ్జ్ చేయరు అనే ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయగలిగితే ఖచ్చితంగా ప్లేయర్ నుండి ది బెస్ట్ అయితే తీసుకురావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే అభిషేక్ శర్మకి ఇట్స్ గ్రేట్ లెర్నింగ్. ఇమాజిన్ 26 year old బీయింగ్ ఎ నెంబర్ 1 T20 బ్యాటర్. తనకి ఇది ఫస్ట్ వరల్డ్ కప్. అండ్ ఇలాంటి ఫస్ట్ వరల్డ్ కప్లో హీ వెంట్ త్రూ వెరీ రఫ్ ప్యాచ్ అండ్ హీ కేమ్ బ్యాక్ స్ట్రాంగర్. ఫాస్టెస్ట్ 50 కొట్టాడు అంటే ఇక్కడ నుండి హీ విల్ ఓన్లీ గెట్ బెటర్. హీల్ బికమ్ ఎ బిగ్ అసెట్ ఫర్ ఇండియన్ T20 టీమ్ ఇన్ ద ఫ్యూచర్. ఆర్ మేబీ ఐఎమ్ రాంగ్, హీఈస్ ఆల్రెడీ ఎ బిగ్ అసెట్ ఫర్ దిస్ టీమ్. అండ్ ఇక్కడ ఇంకా బెటరే అవుతాడు తప్ప అంతకంటే తగ్గడం అనేది జరగదు. హీల్ డెఫినెట్లీ గో బ్యాక్, వర్క్ ఆన్ ప్లేయింగ్ అగేన్స్ట్ ఆఫ్ స్పిన్నర్స్. అండ్ మీరు చూడొచ్చు ఫైనల్లో ఇనీషియల్గా గ్లెన్ ఫిలిప్స్ చేసినప్పుడు కూడా ఎంత బౌడ్ ఉన్నాయి, టైం చేయడానికి చూశాడు, గట్టి కొట్టడానికి కూడా చూడలేదు. సో హీ గేవ్ హిమ్సెల్ఫ్ దట్ టైం. ఆ రియలైజేషన్ వచ్చింది ఖచ్చితంగా. అందుకనే ఒక్కసారి ఎప్పుడైతే మళ్ళీ ఫాస్ట్ బౌల్స్ వచ్చాడో తన బ్యాటింగ్ తెలిసిందే. ఆ అగ్రెషన్ అవ్వచ్చు, లేకపోతే టైమింగ్ అవ్వచ్చు, ఇట్ ఆల్ కేమ్ బ్యాక్. సో వండర్ఫుల్ 50 చాలా హెల్ప్ అయింది. అలాగే వరుణ్ చక్రవర్తి అవ్వచ్చు, తిలక్ వర్మ అవ్వచ్చు, దే వెంట్ త్రూ దేర్ రఫ్ ప్యాచెస్. అలాగే ఈ వరల్డ్ కప్ గెలిచామంటే ఇట్స్ నాట్ జస్ట్ 1 or 2 పెర్ఫార్మెన్సెస్, ఇది ఒక టీమ్ ఎఫర్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శివం దూబే అన్ని క్రూషియల్ నాక్స్ ఆడాడు, తిలక్ వర్మ కనిపించదు ఆ క్యామియోస్, కాకపోతే లాస్ట్లో వచ్చి ఫినిషింగ్లో 3-4 6 అవి ఏం చేస్తాయి అంటే ఒక హ్యూజ్ టార్గెట్ పోస్ట్ అయ్యేసరికి అపోజిషన్ మీద ఖచ్చితంగా ప్రెషర్ని ఫోర్స్ చేస్తే కొట్టాలి అనే సిచ్యువేషన్ తీసుకెళ్ళిపోతాయి అపోజిషన్ని. అక్కడే మనం సగం గెలిచినట్టు. అలాగే వరుణ్ చక్రవర్తి కూడా మనం టోర్నమెంట్ ముందు అనుకున్నాం వరల్డ్ నెంబర్ 1 బౌలర్, తను 4 hours అయితే మనకు చాలా బిగ్ ఎసెట్ అవుతుందని. బట్ ఏమైంది, కాంట్రాస్ట్లో రన్స్ ఇచ్చాడు. బట్ హీ ఆల్వేస్ బ్యాక్ హిమ్సెల్ఫ్, వికెట్స్ అయితే అందించాడు. T20లో వికెట్స్ అందించడం అంటే చాలా మొమెంటం బ్రేక్ డౌన్ చేసినట్టే. సో చాలా క్రూషియల్ వికెట్స్ తీశాడు. అక్షర్ పాటిల్ ఫైనల్లో 3 wickets. అండ్ అలాగే మంచి క్యాచెస్, ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూషన్, అందరు కాంట్రిబ్యూషన్ ఉంది. నాట్ టు ఫర్గెట్ జస్ప్రీత్ బుమ్రా, 1-man షో. అంటే జస్ప్రీత్ బుమ్రా గురించి సూర్యకుమార్ యాదవ్ చెప్పింది నేను చెప్తా. ఏంటంటే హీఈస్ అ నేషనల్ ట్రెజర్. ఈ టైంలో మనం జస్ప్రీత్ బుమ్రాని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే మనకు అన్ని ICC టోర్నమెంట్స్లో అడ్వాంటేజ్ అనేది పెరుగుద్ది. అంటే ఇంకా ఎంత చెప్పినా కూడా తన గురించి తక్కువే అవుతుంది కాబట్టి ఐ స్టాప్ దేర్. బట్ ఇంకొకళ్ళు ఏంటంటే లుకెట్ మొహమ్మద్ సిరాజ్, లుకెట్ వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ అండ్ రింకు సింగ్. మ్యాచ్లు ఆడకపోయినా బయట కూర్చున్న వీళ్ళందరూ కూడా దే కెప్ దట్ అట్మాస్ఫియర్ సో పాజిటివ్. అండ్ రింకు సింగ్ వాళ్ళ ఫాదర్ మిడిల్ ఆఫ్ ద మ్యాచెస్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా హీ కేమ్ బ్యాక్ లైక్ నార్మల్. అండ్ తన ఎఫర్ట్స్ అని ఇచ్చాడు. అంత అంటే ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయారంటే లోపల ఎంత బర్నింగ్ ఉంటుంది, ఎంత పెద్ద అడ్వాసిటీ అది. బట్ స్టిల్ హీ కెప్ట్ హిమ్సెల్ఫ్ కామ్, ఫీల్డ్లో 100% ఇచ్చాడు. ఎవ్రీ వన్ హార్దిక్ పాండ్యా ద క్లచ్ గాడ్, అండర్ ప్రెషర్ ఎంత కామ్గా, తను ఒక్కడే ఆడడం కాదు, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్స్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఒక్కళ్ళే ఆడడం కాదు, వాళ్ళతో పాటు ఒక 2-3 ప్లేయర్స్ని దిల్ బ్రింగ్ దట్ కాన్ఫిడెన్స్ బ్యాక్ ఇన్ దెమ్. అండ్ కమింగ్ టు ఇషాన్ కిషాన్ అయితే వచ్చిన వెంటనే ఏదైతే సంజు శాంసన్ అవ్వచ్చు, అంటే అభిషేక్ శర్మ అవ్వచ్చు, ఆ స్టార్ట్ ఏదైతే దొరికిందో ఆ స్టార్ట్ని అట్లా మొమెంటం మెయింటైన్ చేస్తున్నాడు. ఎక్కడ కూడా రన్ రేట్ డ్రాప్ అవ్వలేదు. అండ్ శివం దూబే ఎప్పుడు ఎక్కడ ఆపర్చునిటీ వచ్చినా కూడా ఈవెన్ స్లోయెస్ట్ ఆఫ్ ది వికెట్స్లో మంచి బౌలింగ్ అటాక్ మీద కూడా చాలా ఈజీగా 6 అయితే కొట్టి శివం దూబే ఫామ్ అయితే చాలా వండర్ఫుల్గా హెల్ప్ అయింది ఇండియాకి ఈ వరల్డ్ కప్ గెలవడంలో. అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ కమింగ్ టు గౌతమ్ గంభీర్, చాలా డౌట్స్ వచ్చాయి, చాలా క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. తను తీసుకున్న డెసిషన్స్ గురించి చాలా మంది క్వశ్చన్స్ చేశారు. బట్ అవన్నీ పక్కన పెడితే నిన్న మ్యాచ్ అయిన టైంలో ప్లేయర్స్ గౌతమ్ గంభీర్ని ట్రస్ట్ చేసిన విధానం గురించి మాట్లాడడం వింటుంటే నాకు అనిపించింది, మీరు ప్రపంచంలో ఏ కోచ్ని అడిగినా కూడా వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే ప్లేయర్స్ యొక్క ట్రస్ట్ గెలవడం కోచ్ యొక్క జర్నీలో చాలా ఇంపార్టెంట్. అది గౌతమ్ గంభీర్ ఖచ్చితంగా గెలుచుకున్నాడని చెప్పొచ్చు. తన ఊరికే కూడా గెలుచుకోలేదు. మీరు చూడొస్తారు వాళ్ళు ఫెయిల్ అయినా కూడా ప్లేయర్స్ని బ్యాక్ చేశాడు. అండ్ అలాగే ప్లేయర్స్ కూడా దానికి పే బ్యాక్ చేశారు. సో ఇట్స్ అ వండర్ఫుల్ టైమ్ రైట్ నౌ
నవ్, ఎందుకంటే టీం అలా జెల్ అయిపోయింది. ఇక్కడ నుండి వీల్ ఓన్లీ విన్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అనిపిస్తుంది నాకైతే. సో ఫైనలీ ఈ వరల్డ్ కప్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వన్, పర్సివిరెన్స్. సెకండ్ థింగ్, నెవర్ గివ్ అప్. ఎందుకంటే దేర్ విల్ బీ అప్స్, దేర్ విల్ బీ డౌన్స్, కాన్ఫిడెన్స్ లో ఉంటాయి, డౌట్స్ వస్తాయి, అన్నీ ఉంటాయి. బట్ నేనేం చెప్తానంటే మన స్టోరీలో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటే వాటిని కంబ్యాక్ చేసినప్పుడు వచ్చే సక్సెస్ ఇంకా అంత బాగుంటుంది. దానికి క్లియర్ ఎగ్జాంపుల్ సంజు శాంసన్ అనే చెప్పొచ్చు. మీరు చూడొచ్చు 2 years నుండి తను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అవ్వచ్చు, అవన్నీ అవ్వచ్చు. అండ్ దానికి ముందు హార్దిక్ పాండ్యా కూడా మనం చూసాం 2024 వరల్డ్ కప్ ముందు తనకి ఎట్లా జరిగింది. మేబీ తన పర్సనల్ లైఫ్ అవ్వచ్చు, గుజరాత్ టైటన్స్ నుండి మళ్ళీ ముంబై ఇండియన్స్కి షిఫ్ట్ అవ్వడం అవ్వచ్చు, ఎనీథింగ్. ఇవన్నీ కూడా చాలా అడ్వర్సిటీస్ ఫేస్ చేసిన తర్వాత వచ్చిన సక్సెస్ యొక్క టేస్ట్ ఉంటుంది, అదొక డిఫరెంట్ కిక్ ఇస్తుంది. దిస్ ఇయర్ ఇట్ హ్యాపెండ్ విత్ సంజు శాంసన్. చాలా ఫెయిల్యూర్ చూశాడు, డ్రాప్ అయ్యాడు, బట్ స్టిల్ హీ నెవర్ గేవ్ అప్. అండ్ వచ్చిన కంబ్యాక్ అద్భుతంగా ఉంది. అలాగే మనందరి లైఫ్లో కూడా ఎప్పుడు ఎట్లాంటి ఫెయిల్యూర్స్ వచ్చినా, ఎట్లాంటి కష్టాలు వచ్చినా ఒక పర్సీవరెన్స్తో కష్టపడండి. అసలు గివ్ అప్ చేయొద్దు. మీరు అనుకున్న గోల్ వైపు ట్రావెల్ చేయండి అండ్ థింగ్స్ విల్ గెట్ బెటర్ ఈవెన్చువల్లీ. డెఫినెట్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద టనల్ దేర్ విల్ బీ లైట్. ఆల్ వీ హ్యావ్ టు డూ ఇస్ కీప్ గోయింగ్ అట్ ఇట్, కీప్ వర్కింగ్ హార్డ్. సో ఇలాంటి కొన్ని లెర్నింగ్స్ని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, సో ఏంటంటే లెర్నింగ్స్కి వచ్చేసరికి ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. యూజువల్లీ ఏమవుద్దంటే ఇలా నేర్చుకుని మాట్లాడుకుని వదిలేస్తే అవి మన లైఫ్లో ఇన్కార్పొరేట్ అయితే అవ్వవు. యంగ్స్టర్స్ ఎవరు చూసినా కూడా అది మీ పర్సనల్ మ్యాచ్ అవ్వచ్చు, లేకపోతే ఎప్పుడైనా మ్యాచ్ చూసినా ఆడినా కొన్ని లెర్నింగ్స్ అనేవి జరుగుతాయి కదా. ఆ లెర్నింగ్స్ జరిగినప్పుడు వాటి గురించి మాట్లాడుకుని వదిలేస్తే అయితే మాత్రం అవి మనకి ఎప్పుడు కూడా రావు లైఫ్లో. అవి రావాలంటే అట్లీస్ట్ డైరీలో కొన్ని రాసుకోండి, ఈ లెర్నింగ్స్ నేను నిండి నా లైఫ్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలనుకుంటున్నాను అని రాయడమే కాదు, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు వాటిని ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మనం లెర్నింగ్స్ని ప్రాక్టీస్ చేస్తామో అప్పుడే అది మన లైఫ్లో ఇన్కార్పొరేట్ అవుతుంది. లేకపోతే ఏదో ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది తప్ప రియల్గా మన లెర్నింగ్ అనేది జరగదు. సో ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన, నేను నేర్చుకున్న కొన్ని లెర్నింగ్స్ని అయితే మీతో షేర్ చేసుకున్నా. ఈ లెర్నింగ్స్ కనుక మీ లైఫ్లో కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతాయి, వాల్యుయేషన్ చేస్తాయని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. మీరేం నేర్చుకున్నారో కమెంట్ చేయండి. సో దట్ నేను కూడా మీ నుండి మీ కమెంట్స్ చదివి నేను కూడా చాలా నేర్చుకుంటాను. మన వీడియోస్ని ఒక ఇంటరాక్టివ్ సెషన్లా ఉంచుదాం, సో దట్ వీ ఆల్ హెల్ప్ ఈచ్ అదర్ అండ్ గ్రో టుగెదర్. అండ్ ఫైనలీ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, చెప్పినట్టు కమెంట్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న క్రికెటర్స్ ఉన్నా, క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నా కూడా, ఆర్ ఈ జనరల్ ఆడియన్స్కనే ఈ సబ్జెక్ట్ అనేది హెల్ప్ అవుతుందని నేను అనుకున్నా. సో ఇఫ్ ఎట్ ఆల్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీవన్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ ఇవన్నీ విన్నప్పుడు, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు దెమ్, సో దట్ వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఫైనలీ వీ వోన్ అండ్ ఇట్స్ సెలబ్రేషన్ టైం. మీరు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనుకుంటున్నా. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను నిన్న మ్యాచ్ని. అండ్ సీ యూ ఆల్ సూన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. పీస్ అవుట్.